పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తుంది. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరి గాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో. కానీ మరి ఎందుకు లేదు? యూత్ గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతే ఒక మంత్రి పదవి పోతే అంటే ఇక చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు దగ్గరికి ఒక 40-50 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక ఇండియన్ పొలిటీషియన్ వెళ్ళాడట. వెళితే యమధర్మరాజు బయటికి వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రుడికి పరిచయం చేసి, భూమి పైన ఒక గొప్ప దేశం ఉంది భారతదేశం, ఆ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి స్వర్గంలో అప్పచెప్పొస్తారట. 20 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయిపోతే బయటికి వచ్చి పూలను వేసి, ఇది అలా స్ట్రేట్ గా రైట్ సైడ్ వెళ్ళండి స్వర్గం వస్తుంది, అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవండి అంటారు. ఇక ఈ మధ్య చనిపోయిన ఒక రాజకీయ నాయకుడు పోతే సింహాసనం మీకెళ్ళి లేవకుండా అలా స్ట్రేట్ గా పోయా స్వర్గం వస్తుంది అంటే ఇది యూజ్ ఈ చిత్రంతో అడుగుతాడు, యమధర్మరాజా మీరు ఎందుకు ఇట్లా మారారు? 50 ఏళ్ల కింద మీరే పర్సనల్ గా వెళ్ళారు ఇంద్రుని దగ్గరికి, 20 ఏళ్ల కింద మీరు వెళ్ళి పూలదండ వేసి చూపారు, ఇప్పుడు కదులుతలేదంటే నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడికి నా సింహాసనం కూర్చుంటారు. ఇది ప్రాబ్లం మన దేశంలో. అందువల్ల ఏమడుగుతున్నాం? వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, వేల కోట్లు. కానీ తెల్లారి పొద్దున ఈమెయిల్ వస్తానని ఉద్యోగం పోయింది అని చెప్పి దీనికి ఎవరు బాధ్యత ఉండరా? కనీసం ఉద్యోగం తీసేదేముందన్న థ్యాంక్ యూ చెప్పడం, ఓ ఈమెయిల్ పొద్దున లేస్తే ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ కాదు. ఇంత అవమానకరంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉందా? క్యాంపస్ లో హైరింగ్ జరగదు. ఇవాళ 20% ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 20%. ఎందుకు ఇలా ఉండాలి? అయ్యా మేమేమంటాను, మాకు ఉద్యోగాలు ఇస్తే ఈ దేశ సంపదను తీసుకొస్తాం. మీరు $5 ట్రిలియన్ తేలేదని నేను తెస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అనుకుంటున్నాను. నేనేం తేరగా పరాన్న జీవులుగా పారాసైట్ గా బతకాలని అనుకోవడం లేదు, కష్టపడి పనిచేయాలనుకుంటున్న కాక్రోచ్లను లేదు అని చెప్తాను. కానీ ఇవాళ ఉద్యోగాల గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పరు. అయ్యా, నిర్భయ నుంచి దిశ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని సంగతి ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళు అంత రాత్రి ఎందుకు వెళ్ళారు, ఆర్డర్స్ ఎందుకు వేసుకొని వెళ్ళారు అని ఆన్సర్ వస్తారు. ఏంటి రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నువ్వు దేశద్రోహి అంటారు. కానీ ఇలా అనేవారికి మేము చెప్పదలుచుకున్నాం, మేము భరత మాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ముళ్ళం. అందుకే వారు ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన దేశభక్తులు? అందువల్ల భారత రాజ్యాంగం ఆరోజెప్పింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇవాళ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం. గాంధీ మహాత్మునికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాక జడ్జి అడుగుతాడు, నీవు విడుదలయ్యాక ఏమి చేస్తావంటే మళ్ళీ ఇలాగే దేశ స్వాతంత్రం కొరకు రాస్తాను, జైలు వేస్తాను. అందువల్ల అంబేద్కర్ అంటాడు, అయ్యా మనం కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, కానీ ఈ రాజ్యాంగం కనుక ప్రజల ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే చెరిపి వేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తారు. ఇవాళ నేను రాజ్యాంగాన్ని కాపాడడానికి వచ్చాం, మీరు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. అందువల్ల జై సంవిధాన్ అనే నినాదం వెనకాలన్న ఇతుడుతాం. ఫైనల్ గా ఒక విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ప్రారంభమైన ఈ ఆవేశం ఇవాళ స్ట్రీట్ ఫైట్ గా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా యాంగర్ మాత్రమే సరిపోదు, అది స్ట్రీట్ ఫైట్ పోరాటంగా సాగాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నినాదం, బతకాలంటే చావడం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. జీనా హైతో మన్నా సీకో
सीखो, जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. ఫ్రెండ్స్, చివరగా చిలీ అనే ఒక లాటిన్ అమెరికా దేశంలో 4-5 ఏళ్ల క్రితం 15 to 19 ఇయర్స్ పిల్లలు, 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల పిల్లలు 35 మెట్రో చార్జర్ పెంచితే వారు ప్రారంభించిన పోరాటం అక్కడ ప్రభుత్వాలనే గద్దెదించేదాకా జరిగింది. ఇవాళ హెచ్చరిస్తున్నాం, మేము ప్రజల తరఫున ఇవాళ మీరు మీడియాను మీ చేతిలో పెట్టుకుంటారు, రాజకీయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకుంటారు, సోషల్ మీడియాను కూడా మీ చేతిలో పెట్టుకుంటారు. కానీ జనాగ్రహం కట్టలు తెంచుకుంటే దేశంలో అది మరో కాక్రోచ్ ఉద్యమం అవుతుందని నిరూపించాం. అందువల్ల ఈ పోరాటంలో అంతిమ విజయం మనది. అందువల్ల ఈ విజయం సాధించే వరకు పౌర సమాజ చైతన్యం ముందుకు వెళ్ళాలి. ఈ వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటం కొనసాగాలని చెప్తూ మరొకసారి మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, ఒక్కసారి భరత మాత బిడ్డలం, సింధు తమ్ములం, భరత మాత బిడ్డలం, భరత మాత బిడ్డలం, భరత మాత బిడ్డలం. जीना है तो कदम कदम पर जीना है तो कदम कदम पर जय संविधान.